హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఎటు వెళ్తున్నాం? మేమైతే ఈరోజు బాక్స్ క్రికెట్కి వెళ్తున్నాం. మేమైతే ఇవాళ బాక్స్ క్రికెట్కి వెళ్తున్నాం. ఈరోజు అయితే బాక్స్ క్రికెట్కి వెళ్తున్నాం. మేమైతే ఈరోజు బాక్స్ క్రికెట్కి వెళ్తున్నాం. బాక్స్ క్రికెట్ ఆడబోతున్నాం. ఫ్రెండ్స్, మా ఊరు నుండి 5 కిలోమీటర్స్ లోపే బాక్స్ క్రికెట్ అయితే ఓపెన్ అయిందట. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. అది ఎలా ఉంది, అక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాం. ఇక వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, మొత్తం 8 మంది కార్లు అయితే వెళ్తున్నాం. మీకు చూడండి, కన్నయ్య, నరేష్ మేము ముంగట కూర్చున్నాం, వెనక 5 కూర్చున్నారు. సో 8 మంది అయితే ఈజీగా ఆడుకోవచ్చు అక్కడ. ఇక వెళ్దామా? లెట్స్ గో. వచ్చింది బాక్స్ క్రికెట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇదే బాక్స్ క్రికెట్ చూడండి. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక బాక్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక మన వాళ్ళు అయితే జెర్సీలు ఉన్నాయి కార్లో. వీళ్ళు టకటక పోతురు. నాకు వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ టీం జెర్సీ కావాలని. సో ఫైనల్లీ ఎవరికి ఏ జెర్సీ అవుతుంది చూద్దాం. అగో టింకు ఎస్ఆర్హెచ్ గుంజుండు, అఖిల్ ముంబై కోసం వాళ్ళిద్దరు కొడుతుర్రు. నరేష్ నువ్వే తీసుకుంటావు. నరేష్ నీకు ఆర్ఆర్ చిన్నగా ఉంటుంది, నీకు పంజాబ్ తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ బాక్స్ క్రికెట్కి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, మేము బాక్స్ క్రికెట్కి వచ్చినాం ఇవాళ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము బాక్స్ క్రికెట్కి అయితే వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాక్స్ క్రికెట్కి వచ్చినాం. ఫ్రెండ్స్ చూడండి, బాక్స్ క్రికెట్ మొత్తం గార్డెన్ అయితే ఉంది. పడ్డా కానీ దెబ్బ తాకుండా. హైట్ అయితే ఆల్మోస్ట్ ఒక 30 feet హైట్ అయితే ఉంది. విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంది. మా వాళ్ళకైతే ఇది పెద్ద గ్రౌండే. చూద్దాం మరి ఇక్కడ మ్యాచ్ ఎలా జరుగుద్దో, మేము ఎలా ఆడతామో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు అయితే మేము బాక్స్ క్రికెట్లో అయితే వచ్చినాం. ఇప్పుడు ఒక మ్యాచ్ అయితే ఆడతాం. ఇక్కడ 6 overs మ్యాచ్, ఓకేనా? ఇప్పుడు టీంలు ఎలా అంటే, మా ట్రెండ్స్ అడ్డా, నేను, కన్నయ్య, చిన్న కన్నయ్య, నరేష్ ఒక గయ్యి, మీరు 4 ఒక గయ్యి. ఓకే సెట్టా? ఇక టాస్ ఇద్దామా? మీ దగ్గర కెప్టెన్ టింకురా. మన కెప్టెన్ ఎస్ఆర్హెచ్, జీటీ జినకని ఎత్తారట. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఈరోజు. టాస్ ఎత్తున్నాయా? హెడ్స్ కోరుకున్నారు ఎస్ఆర్హెచ్. టేల్స్ వచ్చింది, చూడండి. టేల్స్ చిన్నకనే బ్యాటింగ్ బౌలింగ్. సో టాస్ గెలిచిన మన ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకున్నది. చూద్దాం మరి ఎన్ని రన్లు కొడతామో. లెట్స్ గో. అందరు ఎన్ని రూల్స్ చెప్తున్నా కానీ జాలీకి డైరెక్ట్ ఎక్క అంటేనా 6 పక్కల కూడా డైరెక్ట్ అంటే 6, కిందకి వెళ్ళిపోతే 4. ఎందుకంటే ఆ వెనక 2 ఫీల్డర్లు, ఇటు ఒక ఫీల్డర్ ఉంటాడు. ఒక ఫీల్డర్ తక్కువ పడతారు కానీ ఏం కాదు, ఇక ఇద్దరు సైడ్ సేమ్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సరే, ఇటుకి వెళ్ళి ఈ 2వ పిల్లర్ అవతరికి వెళ్ళి 4 6లు. ఇటు కూడా సేమ్ 2వ పిల్లర్ అవి దాడితేనే ఇక. ఓకే, సింగిల్ బ్యాటింగ్ ఉంది, ఇద్దరు బ్యాటింగ్ ఎక్కాలి. ఓకే, లెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇక మన కన్నయ్య అయితే ఇక్కడ ఓపెనింగ్ ఎక్కిండు. అగో చిన్న కన్నయ్య, విరాట్ కోహ్లీ అక్కడ నాన్ స్ట్రైకర్ ఉన్నాడు. ఇక బౌలింగ్ అయితే వేస్తారు. 6 overs, ఎన్ని రన్స్ అయితే యుద్ధం. చాలా రోజుల తర్వాత మేము ఆడుతున్నాం. ఇక ఫస్ట్ టైం బాక్స్ క్రికెట్లో మ్యాచ్ ఆడడం. ఇక ఫస్ట్ బాల్ ముంగట్టుకోయ్య, భారీ 6 కొట్టేసిండు. ఫస్ట్ బాల్ 6 తోటి స్టార్ట్ చేసిండు కన్నయ్య. సెకండ్ బాల్, వావ్, బౌండరీ బౌండరీ బౌండరీ. రన్ ఉరుకుతురు. ఆల్రెడీ ఆ 2వ పిల్లర్ దాటింది, సో అది బౌండరీ. సో 10 స్కోర్. థర్డ్ బాల్, వావ్, నువ్వు ముంగడికి పోయినావు, నాట్ వైడ్, నువ్వు సగం పోయినావు, నాట్ వైడ్. డాట్ బాల్. అండ్ నెక్స్ట్ బాల్ నాట్ రన్స్, బట్ సింగిల్స్ ఉన్నాయి. సింగిల్ అయితే వచ్చింది. ఇక చిన్న కన్నయ్య అయితే బ్యాటింగ్ వచ్చిండు. 11 పరుగులు ఇప్పటికి. డాట్ బాల్ అయితే వేసిండు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్. వావ్, చక్కటి ప్రయత్నం, బట్ ఫీల్డర్ దగ్గరికి బాల్ పోయింది.
ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 11 పరుగులు. 11 పరుగులు. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. వావ్ చక్కటి ప్రయత్నం. క్యాచ్ అవుతుందా? క్యాచ్ డ్రాప్ అయిపోయింది. రన్ కూడా వచ్చేసింది. కన్నయ్యకు లక్కీ ఛాన్స్ అయితే వచ్చింది. పింకు క్యాప్ ఉండడం వలన గెస్ చేయలేకపోయాడు. చిన్న కన్నయ్య ఇంకా రన్లు అయితే ఓపెన్ చేయలేడు. 12 స్కోర్. నెక్స్ట్ బాల్. వావ్ చక్కటి ప్రయత్నం. బ్యాట్ కట్టింది బట్ డాట్. ఇక బ్యాట్ కంటే జాలి కంటింది బట్ కీపర్ లేడు కాబట్టి క్యాచ్ డ్రాప్ అయినట్టే. బట్ చక్కటి ప్రయత్నం. అక్కడ 4 లేదు బట్ సింగిల్ అయితే వచ్చింది. 13 స్కోర్. చిన్న కన్నయ్య సింగిల్ అయితే తీసిండిగా. 3 బాల్ అయినాయి. 3ఏనా? 13 స్కోర్. వావ్ చక్కటి ప్రయత్నం. మళ్ళీ క్యాచ్ డ్రాప్ అయితే చూద్దాం. క్యాచ్ డ్రాప్ దుంకిండు. మొత్తం జాలి మన గచ్చి ఉందని గడ్డి ఉందని 2 సార్లు ఛాన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ బాల్ ఇక చిన్న కన్నా బ్యాటింగ్ అయితే వచ్చిండు. చక్కటి ప్రయత్నం. బౌల్డ్ అవకాశం ఉంది బట్ నాట్ బౌల్డ్. చక్కటి బౌలింగ్ అయితే వేసిండు. 2 పరుగులు వచ్చినాయి ఈ ఓవర్లో. చిన్న కన్నా ఇప్పుడు 6 కొడతారు అనిపిస్తుంది. వావ్ చక్కటి ప్రయత్నం. చక్కటి ఫీల్డింగ్ చేసి బాల్ అయితే డాట్ చేసిండు. కన్నయ్య రన్ రిఫ్యూజ్ చేసిండు ఎందుకంటే స్ట్రైక్లోకి రావాలని. స్కోర్ వచ్చేసరికి 13. 2 పరుగులు వచ్చినాయి. చిన్న కన్నయ్య చక్కటి షాట్ అయితే కొట్టిండు బట్ డాట్ బాల్ అయిపోయింది. నెక్స్ట్ బాల్. చక్కటి ప్రయత్నం బట్ డాట్ బాల్. ఫస్ట్ ఓవర్ స్కోర్ బాగా వచ్చింది. ఇప్పుడే తగ్గింది స్కోరు. ఫుల్ టచ్ బాల్ బట్ నాట్ బౌండరీ. సింగిల్. చిన్నగానే మొత్తం రన్నింగ్ రేస్లో ఉరికొస్తుండు. మొత్తం వీళ్ళు ఇంటికి వెళ్ళి తెచ్చుకున్న బ్యాట్ పట్టడం వలన ఊకే అటు ఇటు బ్యాట్ కోసం తిరుగుతురు. నెక్స్ట్ బాల్. వావ్ చక్కటి ప్రయత్నం. రన్ వస్తుంది ఈజీగా. రన్కి అయితే ట్రై చేయలేరు. ఇంకా మేము అందరం బ్యాటింగ్ ఉన్నాం కన్నయ్య. 3 అయినాయి. 4th బాల్. వావ్ చక్కటి బ్యాటింగ్ బట్ బ్యాట్కి అయితే అంటలేదు. బౌలింగ్ చక్కగా వేస్తుండు. చాలా రోజులు అవుతుంది ఇట్లా బౌలింగ్ తోటి ఆడక. వావ్ డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. 1 పరుగు వచ్చింది. ఫుల్ టాస్ బాల్. చక్కటి ప్రయత్నం చేసిండు బట్ దానికి లేదు. నాట్ అవుట్. ఫస్ట్ ఓవర్ 11 వచ్చినాయి. 3 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 14 పరుగులే. చూద్దాం మరి సెకండ్ హాఫ్లో ఏమవుతుందో. డాట్ బాల్. ఫస్ట్ బాల్ 6. సెకండ్ బాల్ 4 కొట్టిన తర్వాత మస్తు కంబ్యాక్ ఇచ్చారు. చక్కటి ప్రయత్నం. 6. మళ్ళీ 6తో కన్నయ్య ముంగడికి వచ్చిండు. మొత్తం 20. వావ్ మళ్ళీ ఒక షాట్. చక్కటి షాట్. 6. ఒక్కసారిగా స్కోర్ అయితే పెరిగింది. 26కి వచ్చింది. వైడ్ బాల్. అండ్ నెక్స్ట్ బాల్. చక్కటి ప్రయత్నం. సింగిల్ వచ్చే ఛాన్స్ ఉంది. సింగిలే తీసిరు. 27 స్కోర్. నెక్స్ట్ బాల్. చక్కటి ప్రయత్నం. క్యాచ్ డ్రాప్. లేదు 4 బోలే. ఓవర్ త్రోలు పెట్టుకుంటే మొత్తం రన్లు వచ్చేటి. లాస్ట్ బాల్ ఆఫ్ ద 4th ఓవర్. మరి మాకు బ్యాటింగ్ ఇస్తారయ్యారా? చక్కటి ప్రయత్నం. ఫీల్డర్ చేతిలోకి. డాట్ బాల్. మొత్తం మీద ఇంజూరీ దిగుమన్నా చిన్నగానే దిగుతలేడు. మాకు బ్యాటింగ్ వస్తలేదు. వీళ్ళు 4 ఓవర్లు కంప్లీట్ అయిపోయినాయి. 27 స్కోర్. 4 దానికి కట్టింది. ఈ పిల్లర్ నుంచి పెట్టుకున్నాం. ఆ పిల్లర్ కట్టింది 4. 31. చక్కటి గ్యాప్ షాట్ అండ్ బౌండరీ వెళ్ళే అవకాశం ఉంది. బౌండరీ. 35 స్కోర్. 33. చిన్నగానే ఒకటే కొట్టిండు. ఒకటో 2 కొట్టిండు అంతే పట్టు. 35 స్కోర్. చక్కటి గ్యాప్ షాట్. మళ్ళీ బౌండరీ. 39 స్కోర్. కన్నయ్య 37, 38 అనుకుంటా. 5th ఓవర్. వైడ్ బాల్. వైడా? నాట్ వైడ్ అట. వికెట్ల మీకు వెళ్ళిందట. 20 ఉన్నప్పుడు ఒక 6 వచ్చింది. తర్వాత సింగిల్ వచ్చింది. తర్వాత 3 4లు వచ్చినాయి. 39 స్కోరు. కన్నయ్య 37, 38 ఉంటాయి.
వావ్ చక్కటి ప్రయత్నం బట్ రన్అట్ ఛాన్స్ ఉంది. రన్అట్ ఛాన్స్ ఉంది. ఒకసారి చెక్ చేద్దాం మాకు. రన్అట్ ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ రన్అట్ చెక్ చేసినాం. ఇక దగ్గర దాకా చిన్న జస్ట్ మిస్. రన్అట్ అయితే అయిపోయిండు. ఇప్పుడు నేను బ్యాటింగ్ ఎక్కుతున్నాను. ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఇప్పుడు బ్యాటింగ్ వచ్చాడు. ఈ బాల్ ఏం జరుగుతుందాం. కొట్టాడు, అవుట్ అయ్యాడు. సింగిల్ కి మంచి క్యాచ్ పట్టి అవుట్ చేసిండు. ఎన్ని ఓవర్? ఫిఫ్త్ ఓవర్ కదా. లాస్ట్ ఓవర్ ఇక లాస్ట్ ఓవర్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయినా. ఇక కన్నయ్య ఆప్షన్ సరి ఎత్తలేదు, చూద్దాం మరి స్కోర్ ఎంత పోతుందో. ఇప్పటికే 39 ఉంది, తక్కువ స్కోరే. మరి అలాంటి మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు. ఫస్ట్ బాల్ డాట్ అయితే అయిపోయింది. సెకండ్ బాల్ కూడా డాట్ అయిపోయింది. కన్నయ్య చూసి కొడతలేడు. మొత్తం గ్రౌండ్ మొత్తం రన్స్ ఉన్నాయని మర్చిపోయిండు. వావ్ చక్కటి ప్రయత్నం. ఆయన 6 అవకాశం ఉంది. 6 డాట్ బాల్. మళ్ళొక డాట్ బాల్. మొత్తం కన్నయ్య ముంగటికి ఆడుతుడు. కనీసం బాల్ని చూసి గెస్ చేసి కొడతలేడు కదా. ఇది కూడా డాట్ బాల్. ఫ్రెండ్స్ ఇక మన చిన్న కన్నయ్య ఆర్సీబీ టీం అయితే 45 కొట్టిర్రు. 6 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 2 వికెట్లు పడ్డాయి. ఇప్పుడు వీళ్ళకు 46 టార్గెట్. 36 బాల్ తక్కువనే, బట్ వికెట్లు ఇస్తే మాకు గెలిచే ఛాన్స్ ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ గో. ఫస్ట్ బాల్ డాట్ అయింది. సెకండ్ బాల్ నో స్కోర్. వైట్ బాల్. థర్డ్ బాల్ చక్కని 4 బాల్ సింగిల్ రన్. 6 డాట్ బాల్. సింగిల్ వెళ్ళింది. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక నా అందుకు సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఉన్నాడు. ఇక వీడియో తీయాలి కాబట్టి నీకు వచ్చిన స్కోర్ 9. 1 ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి చిన్న కన్యా మొత్తం మీద బౌలింగ్ వేస్తుండు. వా సూపర్ బౌలింగ్. ఫస్ట్ బాల్ 6 ఇచ్చిండు, ఫుల్ టచ్ బాల్. బట్ చక్కటి ప్రయత్నం అయితే చేసిండు. 15 స్కోర్. రన్లు అయినా ఆగడం లేదు చిన్న కన్యా. రన్వే అయితే చూడండి. వావ్ సూపర్ ప్రయత్నం. బట్ మళ్ళీ ఒక 6 పోయింది. 2 బాళ్ళకి 2 6లు తెచ్చిండు. ఇక స్పిన్ అయితే వేస్తుండు. వావ్ చక్కటి ప్రయత్నం. డాట్ బాల్. అక్కడ రన్ లేవు. త్రోట్. ఒక రన్ అయితే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు బ్యాటింగ్ కొడుతున్న వాళ్ళు ఇద్దరు మంచి బ్యాట్స్మెన్లు. వీళ్ళకన్నా కొంచెం తక్కువ వీళ్ళిద్దరు ఆడతారు. బట్ నాకు బ్యాటింగ్ వస్తుంది అనుకుంటే ఒకటే బాల్ వచ్చి అవుట్ అయినా. ఫుల్ టాస్ బాల్ మళ్ళా 4. हाँ 26 స్కోర్. క్యాచ్ కానీ 6 అయింది. క్యాచ్ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. ఎన్ని బాళ్ళు? ఓవర్ అయిందా? కనేదా అంతే. 3 6లు, ఒక 4, ఒక సింగిల్, ఒక సింగిల్ వచ్చి అంతే. ఫస్ట్ 2 6లు సింగిల్, తర్వాత 4 6 అంతే. ఇంకొక బాల్ ఉంది, లాభాలు ఉంది ఏం కదా. 6 రన్స్. భారీ స్కోర్ అయితే వెళ్ళిపోయింది. ఫస్ట్ ఓవర్లో కవర్ చేసిన రన్స్ అనేది వెళ్ళిపోయినాయి. 38 స్కోరు. 2 ఓవర్లోనే కొట్టేస్తారు. ఎస్ఆర్హెచ్ అంటే ఎస్ఆర్హెచ్ లెక్కన ఆడుతున్నారు. ఇంకా ఎవరు 8 రన్లు. నరసేయరావు. ఇక కన్నయ్య బౌలింగ్ అయితే వస్తుండు. దాదా ఏయ్ కన్నయ్య ఫాస్ట్ బౌలింగ్ ఎత్తుండు. చూద్దాం. చక్కటి ప్రయత్నం. బట్ 6 అయిపోయింది. ఇంకొక సింగిల్ కొడితే విన్నా. 44. ఒకటి కొడితే డ్రా, 2 కొడితే విన్ను. మొత్తం మీద అయితే అభిషేక్ను ట్రావిస్ హెడ్ లెక్క అయితే ఆడుతురు. సింగిల్ డ్రా. రన్ తీస్తారా? తీయలేరు. రన్కు ప్రయత్నించారు. రన్ వచ్చింది, డ్రా అయిపోయింది. విన్నింగ్ షాట్ కోసం కెప్టెన్ అయితే చూస్తుండు.
బాల్ డాట్ అయితే అయిపోయింది. చక్కటి ప్రయత్నం. క్యాచ్ పట్టేసిండు మా సబ్స్టిట్యూట్ పిల్లరు. ఇప్పుడు కెప్టెన్ బ్యాటింగ్ వస్తుండు. 2 వికెట్లు డ్రా ఏరియా 3 వికెట్లు అందరం ఒకటి ఇవ్వాలి. కాదు డ్రా అయినాక 3 వికెట్లు ఇవ్వాలంటున్నాను నేను. చలో పోల్డే. మొత్తం అయితే డ్రా అయినాక 2 వికెట్లు పడ్డాయి. మరి ఇంకొక బ్యాట్స్మెన్ అయితే వస్తుండు. అండ్ నెక్స్ట్ బాల్ చూద్దాం. హైట్రిక్ చాయిస్ అట. మరి రన్స్ అయితే బాగా కొట్టిండు. హైట్రిక్ వికెట్ తీస్తారా, ఏం జరుగుద్ది? వావ్ చక్కటి డిఫెన్స్. రన్కి వెళ్ళే ప్రయత్నం, బట్ రన్ అయితే తీయలేరు. ఇంకా డ్రానే ఉంది. ఓవర్ అయిపోయింది. నరేష్ బౌలింగ్ వేస్తుండు. 1 రన్ కొడితే విను. నరేష్ 2 వికెట్లు తీస్తే లక్కే మనకు డ్రా అంట. ఇక నెక్స్ట్ బాల్. వావ్ సూపర్ బౌలింగ్. మొత్తం అయితే 1 రన్ దగ్గరికి వచ్చినాక బాల్ డాట్ చేస్తారు మా వాళ్ళు. చిన్నకనే ఒక ఓవర్ ఫెయిల్ చేయకపోతే మ్యాచ్ టఫ్ ఉంటుండే అనిపిస్తుంది. వావ్ బాగుండ్రీ. 50 స్కోర్ 40నేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఫైనల్లీ ఉత్కంఠ మ్యాచ్ అయితే అనుకుంటే సింపుల్గా ఎస్ఆర్హెచ్ లెక్కన ఆడి మ్యాచ్ అయితే విన్ చేసింది. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో చాలా బాగుంది కదా. మేమైతే మా ఇంటి దగ్గరనే ఉంటుంది. రీసెంట్లీ అయింది ఓపెన్. సో ఈరోజు టైం దొరికింది కాబట్టి ఈరోజు వచ్చి ఇందులో క్రికెట్ దాన్నం చేస్తున్నా. హెడ్స్ కోరుకున్నాడు చిన్న కన్నయ్య. హెడ్స్ వచ్చింది, టైల్స్ వచ్చింది. కన్నా ఎవరు కావాలి? నాకు సన్నీని కోరుకున్నాడు. నీకు? నన్ను కోరుకున్నాడు. ఆకన్న కోరుకున్నాడు. నిచ్చన్న కోరుకున్నాడు. నరసన్న మాకు టింకు. ఓకే అది బయట చెత్తి కన్నయ్య కోరుకో. టైల్స్ కోరుకున్నాడు కన్నయ్య. బట్ హెడ్స్ వచ్చింది. హెడ్స్ వచ్చింది. మాదే బ్యాటింగ్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే సాగుతుంది. ఫస్ట్ బాల్ ఫ్రెండ్స్ నో బాలా. ఫ్రెండ్స్ నో బాల్ కాదట. ఫ్రెండ్స్ పిచ్చు బాగా దగ్గరైందని దూరం పెడుతుంది కొద్దిగా. అక్కడ నితీష్ అన్న అయితే వెనకాల జరుపుతుండు. బాల్ అయితే స్టార్ట్ అయింది. బౌలర్ స్టాప్డ్. బాల్ నాట్ 4 ఇచ్చినాం ఫ్రెండ్స్. 4 ఖాతా అయితే 4th ఓపెన్ చేశారు. ఓ క్యాచ్ డాప్ అండ్ క్యాచ్ డాప్ 6. క్యాచ్ అన్నాక నేను క్యాచ్ డాప్ అవ్వచ్చు అనుకున్నా. ఈ బాల్ ఏమైంది? కొట్టాడు. మిస్ ఫీల్డ్ అండ్ 4. ఓ టెంప్ట్ అయ్యాడు. ఫస్ట్ ఓవర్ లాభాలు అయితే అవ్వబోతుంది. ఒక్క ఓవర్ అయ్యేసరికి 15 స్కోర్. సెకండ్ ఓవర్ అయితే ప్రారంభం. మొదటి బాల్ అయితే వేస్తున్నాడు. రన్ తీశారు. ఫ్రెండ్స్ నెట్ వెనకాలంటుందని రన్ అయితే క్యాన్సల్ అయింది. డాడీ 50 కొడతా ఒక్కనే. ఫ్రెండ్స్ ఎవరిదాకా ఆడిన మ్యాచ్లోనేమో గోల్డెన్ డక్ కొట్టాడు. కానీ ఈసారి ఆన్ అంటూ 6 పైన 4 కొడుతుండు. కొట్టాడు. బాల్ అయితే గుడ్డులాగా తిరిగింది. ఇక్కడ అయితే అయింది. బాల్ని చూసకుండా కొడుతున్నారు అందరూ. కానీ మా డాడీ అట్లా చూసి కొడతారు. బాల్ ప్రారంభం. చక్కా కొట్టాడు. 6 కొట్టాడు. 21 స్కోర్. మా డాడీ అయితే టీమ్ స్కోర్ మొత్తం టోటల్ స్కోర్ అయితే 21. బాల్ ప్రారంభం. కొట్టాడు. 4.
4 అవచ్చు అనుకున్నారు కానీ 4 కాలే. అంతా టెన్షన్ కూడా ఆడుతున్నారు. అలవాటు అయింది 2 మ్యాచ్లు అయినాక. ఇచ్చన్నా ఫస్ట్ బ్యాటింగ్ వస్తుంది ఈ మ్యాచ్లో. మిస్ ఫీల్డ్ లైన్ 4. స్కోర్ అయితే 26. నితీష్ అయితే తన ఖాతా 4th ఓపెన్ చేశాడు. కొట్టాడు, రన్ తీశాడు. రన్ అవుట్ ఛాన్స్ లేదు. నర్సన్న హిట్ కొడతాడు వచ్చు అనుకున్నాడు, డైరెక్ట్ బట్ నాట్ హిట్. 2 ఓవర్లు అయ్యేసరికి స్కోర్ ఎంతనే? 27. స్కోర్ 27. 2 ఓవర్లు అయ్యేసరికి అఖిల్ అయితే దూసుకొని నత్తుండు. మిస్ ఫీల్డ్ 4. బాల్ ఫీల్డర్ పై నుంచి లోతున అర్థమైంది. అది 6 4. 31 స్కోర్. డైరెక్ట్ ఛాన్స్ ఉందా? లేదు. డైరెక్ట్ ఛాన్స్ ఉంటే అవుట్ అయ్యేటోడు మా డాడీ. డాట్ బాల్ ఒక ముక్కు నాటాల. డాడీ మాకు బ్యాటింగ్ ఇయ్యరా? 4 4 35 32 36 36. మిస్ క్యాచ్ డ్రాప్ అండ్ 6. 32 స్కోర్ మా డాడీ అయితే. టీమ్ది 42 కావచ్చు. మళ్ళీ 6. బ్యాట్ కంటితో నాకన్నా ఇంకెవ్వరు కొట్టనట్టు కొడుతుంది మా డాడీ అయితే. స్కోర్ 48 మొత్తం. నర్సరీతో బౌలింగ్ ఎత్తుడు. మరి ఓవర్లు ఎంత ఇస్తాడు? స్కోర్ అయితే 48. ఫస్ట్ బాల్ వైడ్తో స్టార్ట్ చేశాడు. ఓ బాల్ వికెట్. ఫ్రెండ్స్ మొదటి వికెట్ అయితే మన నర్సన్న వేసిండు. మరి ఏ బాల్ వికెటా? సెకండ్ బాల్ వికెటా? 6. గట్టి కొట్టాడు. 4 రన్ దిద్దామన్నారు కానీ టింకన్న అయితే అద్దన్నాడు. ఈ బాల్ ఏమైంది? కొట్టాడు గట్టిగా. ఫీల్డింగ్ మంచిగా వేసి బాల్ని అయితే 4 పోకుండా ఆపడుతుళ్ళు. గట్టి ఊపాడు కానీ బ్యాట్కి అయితే తగులుతలేదు. బాల్ అడేసి వేసిండు. ఓ కొద్ది అయితే వికెట్ల కంటే అవుట్ అయ్యేటోడు. కొట్టాడు సింగిల్. ఉన్నాడు గ్రీస్లా. స్కోర్ అయితే 52. ఫస్ట్ వికెట్ పడ్డాకనే అయితే స్కోర్ అయితే వస్తలేదు. ఫ్రెండ్స్ మా డాడీ ఇంకా జస్ట్ 14 రన్స్ కొడితే హాఫ్ సెంచరీ అయింది. ఈ నెట్లా ఆ 10 షాట్ వాళ్ళు అయితే ఫస్ట్ హాఫ్ సెంచరీ కొడతాడు మా డాడీ. ఇంకా చెప్పలేం ఏమైందో ఏమో. డాడీ అన్నావరే అయితే సింగిల్ అది. డాడీ అన్నారు నెక్స్ట్ ఇంకా అన్నా ఎవరైపోయినా కదా నేను ఒక 0 కొట్టి 6 అట్టిడు. బ్యాట్కి వెళ్తే 6 తప్ప. స్కోర్ 58. 42. ఇంకా జస్ట్ 8. 2 4s ఆర్ 2 6s ఆర్. ఫ్రెండ్స్ బాల్ బౌన్స్ అయింది. ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో చూద్దాం. 2 రీప్లే వచ్చినట్టుంది మనం బాల్ అయితే. బ్యాటర్ అండ్ ప్రెజర్ కోట్ క్యాచ్. డైరెక్ట్ ఛాన్స్ ఉంది కానీ మా అన్నకైతే బాలే దొరకలేదు. డైరెక్ట్ ఇట్లా కొడతాడు. కొట్టిడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే ఎస్ఆర్హెచ్ దాకా దుమ్ము దులుతుడు. స్కోర్ అయితే 65. లాస్ట్ ఓవర్ ఇంకా 2 ఉన్నాయా?
అన్న ఎన్ అవర్ ఓకే కొట్టాడు 6 అంటాడు 49 హాఫ్ సెంచరీ అయితే కొట్టాడు 57 మా డాడీ అయితే టోటల్ 79 కొట్టాడు 6 అంటాడు బ్యాట్కి తగులుతాయి పై 6 రాబాలట ఓ బాలింగర్ నో డెడ్ ఇట్ ఫ్రెండ్ ఫైనలీ నేను ఇంజూర్ దిగిన చిన్న కన్నయ్య కోసం లాస్ట్ ఓవర్ మంచి ఓవర్ వేసిండు నరేష్ 4 రన్లు ఇచ్చిండు ఒక వికెట్ తీసిండు చూద్దాం మరి వావ్ 6 తోటి స్టార్ట్ చేసిండు 92 స్కోర్ 92 కదా 92 వావ్ చక్కటి ప్రయత్నం క్యాచ్ అవుట్ మళ్ళీ నేను బ్యాటింగ్ వచ్చేసిన ఏం చేద్దా గైస్ మనకి లక్కలేదు ఫ్రెండ్స్ నేనైతే డక్ కొట్టుగాను ఫ్రెండ్స్ నచ్చిన ఫస్ట్ బాల్ 6 ఉన్నా మళ్ళీ సెకండ్ బాల్ కొట్టినా మా డాడీ అయితే ఇవాళ కింజుడికి నా కోసం ఇచ్చిండు నేను ఒక 6 కొట్టినా డాడీ స్కోర్ 63 కదనే మా డాడీ అయితే 63 స్కోర్ 6 స్కోర్ మా డాడీ అయితే 69 98 మా స్కోర్ అయితే టోటల్ లాభాలు ఉంది ఇప్పుడు 100 ఓవర్ అంటే 1 బాల్ 2 రన్స్ 630 105 టార్గెట్ అయితే వాళ్ళకి ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక మా టీము 7 ఓవర్లలో 104 కొట్టినాం 105 టార్గెట్ ఆల్మోస్ట్ 70 నుంచి 75 దాకా నేనే కొట్టినా చూద్దాం మరి ఎవరు గెలుస్తారో లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది భారీ టార్గెట్ ఆల్మోస్ట్ 15 సిక్స్లు కొట్టాల ఫస్ట్ బాల్ డాట్ అయిపోయింది నరేష్ నాంత్కు సబ్స్టిట్యూట్ చేస్తుండు 42 బాల్ 41 బాల్ 41 105 సింగిల్ అయితే వచ్చేసింది 40 103 భారీ టార్గెట్ ఉంది ఏం చేస్తారు యుద్ధం వావ్ చక్కటి 4 అయితే వెళ్ళిపోయింది 5 స్కోర్ ఈ బ్యాట్ మేమే తెచ్చుకున్నాం నెక్స్ట్ బాల్ క్యాచ్ డ్రాప్ రన్అట్ ఆపర్చునిటీ రన్అట్ గిటి కొట్టిన స్వామి అట రన్అట్ ఆయన తాకిదారు చిన్ను గట్టి కొట్టరా నెక్స్ట్ బాల్ ఫుల్ టచ్ బాల్ పైన ఆడ కిలోమీటర్ దూరం పోయినా ముంగడికి లాస్ట్ బాలా స్కోర్ 5 లాస్ట్ బాల్ వైడ్ బాల్ కొట్టేసిండు బట్ సింగిల్ వస్తుందా లేదు మా బాల్ రేటు వచ్చింది సింగిల్ సెకండ్ ఓవర్ డాట్ బాల్ మొత్తం అయితే మా వాళ్ళు బౌలింగ్ మంచిగా ఎత్తురు ఇప్పుడు మా కెప్టెన్ టింకు ఏవటే కావచ్చు చక్కటి ప్రయత్నం బౌండరీ కింద అంటే వాడు ఏలు కాదురా కింద జాలి కంటింది అట్లా ఉన్నాయి 4 నీకు అంటపోతే వాడని మై సైడ్లోకి అంటున్న 4 నోబ్ వైడు టింకు మెల్లగా ఏం కాదు ఇక్కడ ఆగభాగం అవుతుంది బోల్డ్ అవుతారు మెల్లగా కాదు చిన్నగానే క్యాచ్ డ్రైవింగ్ అబ్బా డ్రైవింగ్ ఆపర్చునిటీ
మిస్ అయ్యి అరే రన్ కూడా మిస్ అయిపోయింది ఇంకెప్పుడు చిన్న డైతుంకి ఆపర్చునిటీ లాస్ట్ బాల్ మొత్తం మీద థింక్ బౌలింగ్ మంచి చేసిండు క్యాచ్ బౌండరీ వెళ్ళింది ఫైనల్ లాస్ట్ బాల్ బౌండరీ కొట్టిండు స్కోర్ ఎంత ఇన్లో 5 అందులో 5 14 14 స్కోరు 2 ఓవర్లు 24 బాళ్ళకు 90 ఏదైనా మిరాకిల్ జరగాల అవుట్ అయ్యారే ఈ 2 దాటితే రన్లు 4లు ఇంట్లో సింగిల్ అని 6 runs 21 క్యాచ్ ఇరగలే 6 లాస్ట్ 3 బాళ్ళకు 14 రన్లు కొట్టిండు కానీ 16 రన్లు కొట్టిండు 2 6లు ఒక 4 మళ్ళీ బౌండరీ అయింది స్కోర్ ఒక్కసారిగా ముంగడికి పోతుంది లాస్ట్ 2 balls 6 runs లేవు స్కోర్ ఎంత మొత్తం స్కోర్ ఎంత ఈ ఓవర్లో 2 6లు 2 4లు వచ్చినాయి 21 వచ్చినాయి ఈ ఓవర్లో 36 స్కోరు లే 36 కన్నయ్య 34 కొట్టిండు కన్నయ్య ఓవర్లో 6 బాళ్ళకే 3 6లు 2 4లు కొట్టిండు 36కు 3 ఓవర్లు ఇంకా 3 కంప్లీట్ అయ్యాయి ఓవర్లు అంతేనా 24 బాళ్ళకు బాగానే కొట్టాలి మరి 70 కొడతారు అన్నట్టు చూద్దాం చక్కటి 6 అయిపోయాయి కలాస్ టైమింగ్ పడ్డదంటే అయిపోయాయి నా సేవలు వినియోగించుకుంటారా బౌలింగ్ 42 స్కోరు డాట్ బాల్ ఇది 4వ ఓవరు 6 runs 48 ఐటమ్ దగ్గరికి వచ్చారు ఇంకేది 3 ఓవర్లలో 3 బాళ్ళకు సగం కొట్టేసారు క్యాచ్ డ్రాప్ అయిపోయింది సింగిల్ 49 48 ఇంతకుముందు 49 స్కోరు ఆర్సీబీ అదే అంటారు అదే వైట్ క్యాచ్ డ్రాప్ బౌండరీ 53 లాస్ట్ బాల్ ఉంది 4 ఓవర్లో ఇంకా 3 ఓవర్లలో 52 కొట్టాల 19 బాళ్ళకు 52 8 6లే 19 బాళ్ళ ఇది కొట్టట్టే ఉన్నారు వావ్ చక్కటి బిల్డింగ్ త్రో షూట్ నాట్ బై డాట్ బాల్ నీ బ్యాట్ చిన్న ఉంది పట్టు అంటుతుండే గట్లా అనిపిస్తుంది నీకు నువ్వు జరగలేదు ఇంకేంది ఇంపాక్టింగ్ లైన్ పిచ్చింగ్ లైన్ 4 ఇది 5వ ఓవరు కావు క్యాచ్ అవుట్ మొత్తం అయితే రసవత్తర మ్యాచ్ నడుతుంది మరి ఏం జరుగుతుందో ఎవరు గెలుస్తారు చూద్దాం చిన్నకన్నా అయితే డాట్ బాల్ చేస్తుండు 6 runs కలస్ భారీ 6 కన్నయ్య 49 స్కోర్ ఎంత 50 రాను గంత కిలోమీటర్ ముంగడికి లేవు రన్ లేవాడు వికెట్ లేని చూడ తిరిగి ముందు ఉరకాల అట్లుంటుంది అట్లా ఆడు ఓవరా ఎంత స్కోర్ ఎంత 64 అట 2 ఓవర్లకు 30 కొట్టాల తక్కనే అరే గుంజుకొచ్చారు మళ్ళీ ఫుల్ టాస్ క్యాచ్ 6 55 కొట్టిండు కన్నయ్య ఇంకా 11 balls 35 ఒక్క ఓవర్ దాటి నెక్స్ట్ ఓవర్ నేను వేసుకుంటా 6 runs బౌండరీ వెనక మళ్ళీ ఆపుతాడు మనోడు
యాక్చువల్లీ వేరే వేరే గ్రౌండ్లలో ఓన్లీ బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు, బట్ మనకు అంత పిల్లలే కాబట్టి మొత్తం పెట్టుకున్నాం రన్స్ ఎక్కువ రావాలని. వావ్, కీపర్ క్యాచ్ పడుతుండే జిత శర్మ. క్యాచ్, త్రో ఇట్, త్రో ఇట్. అరే బౌలర్ని కొట్టిండు, త్రో కొట్టమంటే. క్యాచ్ 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 క్యాచ్. అరే రన్, త్రో 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 త్రో. అవుట్ అవుట్, క్లియర్ అవుట్. పెట్టలేడు, అవుట్. అక్కడ గ్రీసే లేదు యాక్చువల్లీ, మేము అవుట్ ఇచ్చినాము అంటే బ్యాట్ గాలి ఉందని. ఇక అలా బ్యాట్స్మెన్ ఇంకా ఉన్నారని కన్నయ్య కూడా అవుట్ అయ్యేస్తుంది, లేకపోతే వెళ్ళి పెడుతుండే. ఎన్ని బాల్ అని లాస్ట్ బాల్? ఎంత స్కోర్? 4. 81 స్కోర్. 81 స్కోర్. ఫ్రెండ్స్ 1 hour need 24 runs. ఫస్ట్ బాల్ వైట్, లాస్ట్ ఓవర్ కొట్టాడు, 6 కొట్టాడు. 5 balls need 18. ఓ బాల్ బయట. ఫ్రెండ్స్ బాల్ అయితే జాలీ నుంచి వెళ్ళింది బయటికి. 5 balls 18. పోయిందా? అయ్యో అయ్యో, నేను ఉక్కుతున్నా ఫ్రెండ్స్. 4 balls 16. ఏమైంది? క్రికెట్లో ఏదైనా జరగవచ్చు. ఇది కొట్టిండు, 4 కొట్టిండు. 3 balls need 12. డాడీ ఓన్లీ 2 dots. 2 dots. 2 dots please. 6. Friends. Four కొడతాడా, 6 కొడతా విను. 4 కొడతాడా, 6 కొడతా విను. ఏం జరుగుద్ది? నైట్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ సైడ్ కూడా లైట్ ఆన్ చేస్తే ఇంకా ఫుల్ వస్తుంది లైటింగ్. ఇక ఇంటర్నేషనల్ ప్లేయర్లు ముచ్చట పెడతారు కదా గ్రౌండ్లో, అట్లా వీళ్ళు పండుకొని ముచ్చట పెడుతుర్రు. ఇక చీకటి అయింది, ఇంకొక 1 hour ఆడదామంటారు. లైట్లు వేసుకొని ఆడతాం. మొత్తం మీద అయితే మా వాళ్ళు ఇలా పొట్టు ఆడదాకా ఇడిచిపెట్టట్లేరు. ఫస్ట్ 1 hour అయితే 2 మ్యాచ్లు ఆడేసినాం, అయిపోయింది. ఇక నెక్స్ట్ అవర్ కూడా ఆడదామంటారు. వీలైతే షూట్ చేస్తాను. టైం 7:15, 8:15. ఫైనల్లీ 8 అవుతుంది. 8 దాకా ఆడుకున్నాం. ఫస్ట్ 2 వీడియోలు అయితే షూట్ చేసినాం. ఇక ఇంటికైతే వెళ్తున్నాం. లెట్స్ గో. ఫైనల్లీ 8:30కి ఇంటికైతే చేరుకున్నాం. ఎలా ఉంది కన్నా బాక్స్ క్రికెట్? సూపర్. వెలుతురులో అయితే 400, చీకట్లో అయితే 600 బిల్లు. 2 గంటలు ఆడి ఫుల్ ఎంజాయ్ చేసినాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మనం మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు ట్రైన్స్ అండ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.